హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ మైన్క్రాఫ్ట్. సో ఈ రోజు అయితే మనం మళ్ళీ మైన్క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం అనమాట. సో ఫస్ట్ టైం మన వరల్డ్ అయితే మన షేడర్స్తో ఆడటం జరుగుతుంది. సో నేనైతే చాలా రోజులు అనమాట వీడియో పెట్టాక, చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఆ రీజన్స్ ఏంటో మనం వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇంకా ఏం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో గాయస్, ఈ వరల్డ్ అయితే ఉందనమాట మీరు చూస్తుంటే. సో నేనైతే చాలా రోజుల తర్వాత వరల్డ్కి అయితే వచ్చాయన్నమాట. సో యాక్చువల్గా 2 సార్లు వచ్చాయన్నమాట. సో అండ్ చెప్పండి, మీరైతే ఈ షేడర్ వాడాలా లేదా ఈ షేడర్ వాడాలా అని చెప్పండి అనమాట. సో ఇదైతే రీఇమాజిన్ అనమాట. సో ఇదైతే అన్బౌండ్ అనమాట. సో నేనైతే ఈ వీడియోకి అయితే ప్రస్తుతం ఇది ఆడదా. అండ్ ఇది డిఫరెంట్ ఉంటుంది అనమాట మీరు చూస్తే. సో మన వరల్డ్ అయితే రియల్గా డిలీట్ అయిందనమాట. ఎప్పుడంటే మనం మైనింగ్ పోయి వచ్చాక అప్పుడైతే డిలీట్ అయిపోయింది. అప్పుడైతే సేవ్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో అప్పటి వరల్డ్ని మళ్ళీ నేనైతే మొత్తం రీస్టోర్ చేయడం జరిగింది. అదైతే కట్టడం జరిగింది. మళ్ళీ ఎంచాంట్ని టేబుల్ కట్టడం జరిగింది. బట్ ట్రీ అయితే ఇట్లా వచ్చింది అనమాట. ఈ సైడ్ వచ్చింది వచ్చి ఇదొకటి లడ్డూలు. సో ఈ సైడ్ వచ్చింది అనమాట. సో అదొక మైనస్ పాయింటే. అండ్ ఇది తప్పు వచ్చింది, మన ఫుడ్ అంతా లేదు. అండ్ కౌక్రషర్ యప్. సో దీంట్లో అయితే 8 వచ్చింది. ఇట్లా కనెక్ట్ చేసుకుందాం. సో ఒక సార్టింగ్ మోడ్ కూడా యాడ్ చేశారు అనమాట. దీంతో సార్టింగ్ అయిపోతుంది. యప్, బాగుంది. అది 21 వచ్చింది బ్రో. అండ్ క్రాప్స్ అయితే ఇంకేం చేయలే. సో అవి అయితే అట్లనే ఉన్నాయన్నమాట. సో క్రాప్స్ అయితే అట్లా ఉంచేసారనమాట. సో ఇంకా నెక్స్ట్ అయితే నేనైతే కుప్ప ఎక్స్ప్లోరింగ్ చేశా గైస్. సో మీరు చూస్తే షాక్ అవుతారనమాట. సో ఆఫ్లైన్లో ఏం చేశారనుకోకండి, మా దగ్గరికి అయితే అటే వస్తా. సో ఇచ్చేయండి, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మనం ఇచ్చేది వెళ్ళాము, కానీ ఈ వాళ్ళు వెళ్ళలే అనుకుంటా నాకు తెలిసి. వెళ్ళామా వెళ్ళలేదా ట్రై దొరికిన తర్వాత. అండ్ ఒక షాగింగ్ మ్యూజ్ జరిగిందనమాట. నేనైతే మన విలేజ్ నుంచి ఇట్లా వెళ్తుంటే యాక్చువల్గా ఇక్కడ వెళ్తుంటే ఈడొక నెదర్ పోర్టల్ అనిపించిందా. మళ్ళీ ఇక్కడ ఒక నెదర్ పోర్టలా, కుప్పనే వేసి నెదర్ పోర్టల్ అయితే ఈడొక నెదర్ పోర్టల్, మళ్ళీ ఇక్కడ ఒక నెదర్ పోర్టల్. ఓకే. అండ్ ఇక్కడైతే ఒక విలేజ్ దొరికింది. ఇంకోటైతే రూయిన్ పోర్టల్ అనమాట. సో ఇదైతే ఒక రూయిన్ పోర్టల్. అండ్ ఇక్కడైతే నాకైతే చూడండి, మనం బిల్డింగ్ ఇక్కడ కట్టాం గీస్. సో ఇక్కడైతే కట్టినాం కదా, ఇక్కడైతే ట్రయల్ ఛాంబర్ ఉందన్నమాట. చూపిస్తుంది కూడా. సో మనమైతే ఈరోజు ఏం ఎక్స్ప్లోరేషన్ మనం చూపిపోతున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఒకటి, అండ్ ఇక్కడ ఒకటి, అండ్ చాలా ఉన్నాయి గీస్. సో మనమైతే ఇప్పుడు చెప్పడం మర్చిపోయి, మనకైతే పేల్ గార్డెన్ దొరికింది అనమాట. సో సో ఓకే, ఈడైతే విలేజ్ ఉంది. ఈ విలేజ్కి అయితే ఒకసారి వెళ్ళి చూద్దాం. అండ్ దీన్ని అయితే ఫాస్ట్గా హార్వెస్ట్ చేసేద్దాం కదా. గైస్ మీరైతే ఏమనుకోకండి అనమాట, మనమైతే వరల్డ్ కొత్తగా లోడ్ చేసినాం కదా, అందుకే ఇట్లా వస్తుంది. సో అందుకే, ఎందుకంటే మనం మొబైల్ నుంచి కొత్త డివైస్లో ఆన్ చేసినాం కాబట్టి ఇట్లనే వస్తుంది అనమాట. మీరు ఏమనుకోకండి. ఇటు నాకు వేసాడా అని మాత్రం అనుకోకండి. మనం ఇంకా డే 62. సో నేనైతే ఎంత అంటే ల్యాండ్ ఓపెన్ చేయలే. మనం అట్లా కాదు చేసి, మనం జెన్యూన్ ల్యాండ్ ఓపెన్ చేసి ఇప్పట్లో డైమండ్స్ తీసుకుంటుండే. మనం అట్లా ఏం కదా. సో మనమైతే దీన్ని పే చేసాం. అప్పుడే డే 6. అరే నైట్ అవుతుంది ఏంద్ర అప్పుడే. ఓకే. సో నెక్స్ట్ నుంచి మనం అయితే కొన్ని బిల్డ్స్ కూడా కట్టబోతున్నాం అనమాట. సో ఓమినస్ బాటిల్ కూడా ఉంది. అంటే మనం ట్రయల్ ఛాంబర్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో వెళ్దాం. నేనైతే ఫస్ట్ నా ఎక్స్పీ లెవెల్ని 30 చేసుకోవాలి గైస్. ఓకే. సో ఏదరా అది మనకు వచ్చేసినాయి అన్ని 39. అది 40 పోలేగా. షేర్స్లో కోమంది గైస్. షార్టింగ్ మోడ్ బాగుందన్నమాట, నాకు నచ్చింది అది. ఓ హనీ అరా, నేను దేన్ని అనుకుంటారా గైస్, అంటే నడుస్తున్నట్టు వస్తుంది అనమాట.
ఓకే, అరే అరవకండ్రా. సో గైస్ సన్సెట్ అయితే కోమ ఉందన్నమాట, ఒకసారి మీరు కూడా చూడండి. సో బాగుంది కదా, అండ్ మన స్కిన్ కూడా వస్తుంది గైస్ దీంట్లో, బాగుంది కదా నాకు ఇచ్చింది. అండ్ మన స్టోరేజ్ అయితే పెద్ద అయిపోతుంది అనమాట. దీన్ని అయితే మనం ఆ బేస్ కొడుతున్నాం కదా, సో బేస్ అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో బిల్డ్ చేసేద్దాం. అండ్ ఈ వీడియోలో నెదర్కి వెళ్దాం చెప్పండి. ఈ వీడియోలో అయితే నెదర్కి వెళ్దాం అనమాట. అట్లనే పేల్ గార్డెన్ చూపించి నెదర్కి అయితే వెళ్ళబోతున్నాం. సో నెదర్ ఫస్ట్ అయితే పేల్ గార్డెన్ చూపిస్తాను కదా. సో పేల్ గార్డెన్ ఇది ఎక్కడ ఉంది? సో ఇక్కడైతే సెటెడ్ టెంపరీ వద్దండి, ఇక్కడ పెడదాం. సెటెడ్ టెంపరీ వే పాయింట్ చాలా దూరం ఉంది గైస్, సో మనమైతే వెళ్ళిపోదాం. సో గైస్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. సో మనమైతే 600కి దగ్గరలో ఉన్నాం. సో లైవ్ కూడా పెట్టచ్చు, ఇంకా మొత్తం లైవ్లో అనమాట. సో ఈసారి అయితే నేను దీనికి పెద్ద కట్టా అనమాట, మీరు చూడండి ఒకసారి. సో నేనైతే దీన్ని పెద్దగా కట్టడం జరిగింది. సో చేతిలో అయితే బాగానే ఉంది కదా, 50 days అని తెలియనది. సో మీకైతే చూపిస్తాను కదా. సో ఫ్రీ క్యామ్ లేదనమాట, ఫ్రీ క్యామ్ ఉందారా లేదా? ఉందిగా ఫ్రీ క్యామ్, లేదు గేస్. సారీ గేస్, నేనైతే ఫ్రీ క్యామ్ ఉంటే చూపిస్తుండే, బట్ మన దగ్గర ఫ్రీ క్యామ్ లేదనమాట. ఇప్పుడైతే కరెక్ట్ దీని కింద ఉంటుంది అనమాట. మనం వేరే ఎపిసోడ్లో వెళ్దాం, మన దగ్గర డైమండ్ ఆర్మర్ లేదు కదా. సో గైస్ మనమైతే వచ్చేసాం అనమాట. సో 3 రివీల్ అయిపోయింది బ్రో. 3, 2, 1 పేల్ గార్డెన్. సో నేను కూడా ఫస్ట్ చూడంగానే షాక్ అయిపోయాను అనమాట. దీని ఓట్లేదు చెక్ పాయింట్ ఓరా. సో ఇదైతే పేల్ గార్డెన్ అనమాట. సో పేలుడు కూడా ఉంటుంది, కానీ అంత పెద్దది కాదు, చిన్నది అనమాట. సో దీని మీద వీడియో చేద్దాం బ్రో. కోమ్ ఉంది చూడండి, బాగుంది కదా. సో సినిమాటిక్ షాట్ చేయొచ్చు ఇట్లా. సో ఇదైతే బాగుంది అనమాట. సో చూడండి మీరే. సో అండ్ ఇట్ సైడు ఇంకా ఏం లోడ్ కాలే. సో ఇటైతే ఒక నెదర్ పోర్టల్ ఉంది, అండ్ ఇట్ సైడ్ అయితే ఇది ఉందన్నమాట. సో సరే అయితే అటు కూడా పోదాం ఒకసారి మనం అయితే. మరి వీడియోలు ఎంత అవ్వకుండా చూస్తా, మ్యాక్స్ మొత్తం కట్ చేసేస్తా అనమాట. సో మీకైతే చిన్న పెడతా వీడియో. ఓకే అదే సరే లోపలికైతే వెళ్ళి చూద్దాం అనమాట. సో ఇదైతే రూయిన్ పోర్టల్, మీకు కూడా తెలిసే ఉంటుంది. సో రూయిన్ పోర్టల్ అయితే మనకు దొరికింది. సో మనకైతే ఇంకా 5 ఉన్నాయి అన్నమాట రూయిన్ పోర్టల్లో. సో బ్లడ్ ప్రొటెక్షన్, ఫ్రోస్ట్ వాకర్ అంట. దీనికి ఎవరు ఫ్రోస్ట్ వాకర్ ఇస్తాడు? షార్ట్ కొట్టేసేయి అంటే ఇట్లా మనం తీసుకొని కూడా షార్ట్ కొట్టించా. ఐస్ బ్యాకెట్ ఛాలెంజ్ అంట గైస్, మీరైతే యూజ్ చేయమనుకోకండి. మన ఇప్పుడే కొత్త డివైస్ కదా, అట్లా ఉంటుంది. సో అడ్వాన్స్మెంట్స్ లోడ్ కాలేదన్నమాట, అంతే ప్రాబ్లం, అంతేనా ఇది. సో గోల్డ్ బ్లాక్ ఏడా, గోల్డ్ బ్లాక్ ఏడ్రా గేస్, గోల్డ్ బ్లాక్ ఇయ్యలే గేస్, గోల్డ్ బ్లాక్ ఇయ్యలే ఇట్లా గేస్. మనకు విలేజ్ అయితే దొరికేసింది అనమాట. సో మన ఎక్స్పీ లెవెల్ కూడా పెంచుకోవాలి, ఏదో ఒక ఎక్స్పీ ఫామ్ కూడా కట్టాలి. కుప్పు ఉన్నాయి గైస్ మనం చేయాల్సిన పనులు. నేను ఎందుకన్నా నాకు సాహసం చేయబుద్ది కాలే, బట్ ఎందుకో చేసిన. 2 సార్లు వచ్చాయి అనమాట. టోటల్ మన సర్వైవల్లో 3 సార్లు వచ్చాం మొత్తం లెక్కేస్తే. ఓకే హలో చికెన్ తాకలేదు నాకు, ఈగో ఇస్ ఫస్ట్. ఓకే సో ఇది చూస్తే మీరైతే మనకు విలేజ్ దొరికిందనమాట.
అంత పెద్ద విలేజ్ ఏం కాదు, చిన్న విలేజే. బట్ ఏదో ఒక విలేజ్ దొరికింది కదా. అండ్ ఇదైతే కొత్త కోటి. అరే విలేజర్ ఒక్కడే ఉన్నాడారా? మరి దీంట్లో కూడా ఇద్దరు ఉన్నారు. గోలం బాబాయ్ ఉన్నాడు. నైస్. పిల్లి కూడా ఉంది. ఇంకేవులు కూడా ఉన్నాయి. ఇంకేమైనా కొత్త కలడిందా? ఓకే గైస్, మనం అయితే ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి గైస్. సో వెళ్ళిపోదాం అన్నమాట. 1000 బ్లాక్స్ దూరమా బ్రో? ఏదో ఒక మంచి రూట్ వేసుకోవాలి గైస్. ఇట్లయితే మెల్ల పోతున్నాను అనమాట. సో త్వరగా అయితే ఎండిని డిఫెక్ట్ చేసి మంచిగా లైటర్ తెచ్చుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే ఫాస్ట్ అయిపోతుంది కదా అప్పుడు. సో మన తొందర వద్దు అనమాట, మెల్ల పోదాం మనము. మన అంత తొందర వద్దు. సో ఈ జీటీస్ని అయితే మెల్లగా ఎండి చేద్దాం. సో ఓకే, వాటర్ క్లారిటీ వాయము షేర్స్ బాగుంది. ఇదైతే కాంప్లిమెంటరీ అన్బౌండ్ అనమాట. సో మీరు డౌన్ తీసుకొని సో ఇట్లా ఉంటుంది. అండ్ బిఎస్ఎల్ కూడా ఒకసారి ట్రై చేద్దాం అనమాట. బిఎస్ఎల్ ఓకే, కొంతమంది బిఎస్ఎల్ కూడా ఇష్టం ఉంటారు. సో బిఎస్ఎల్ ట్రై చేద్దాం. సో ఈ 3 షేడెడ్స్లో మనం ఏం చేయాలి చెప్పండి గీస్. సో ఇది బిఎస్ఎల్ అనమాట. సో ఇది నాకు నచ్చింది ఇది. ఓకే, సో ఎందుకంటే నార్మల్ ఉందన్నమాట. మన సర్వైవల్కి ఇది బాగుంటుంది. బట్ ఎక్స్ట్రా లైటింగ్ కోసం అదైతే ఆడాలన్నమాట. ఇది కొంచెం డిమ్గా ఉంటుంది. సో మనైతే బేస్ స్కేల్ వరకు చూపిస్తా. సో మీరే చెప్పండి అనమాట. సో 3 షేడర్స్ ఉన్నాయి. ఓకే, సో కాంప్లిమెంటరీ, రీఇమాజిన్, అన్బౌండ్, ఇంకా బిఎస్ఎల్. సో ఈ 3 అనమాట. సో ఈ 3 ఇట్లా ఏది బాగుందంటే అదైతే వేసేద్దాం. సో ఓకే, వచ్చేసాం ఆ దగ్గరికి. ఇంకా రాలేదా? చూడండి ఇట్లా ఉంటుంది అనమాట. సో నాకు సాయంత్రం అప్పుడు, అంటే మైండ్క్రాఫ్ట్లో సాయంత్రం అప్పుడు కొంచెం డిమ్ కొడుతుంది అనమాట. అందుకే నాకు బిఎస్ఎల్ కొంచెం నచ్చదు. సో మీరు చెప్పండి సో ఏది వేయాలని. సో నేనైతే షేర్స్ అయితే వాడతాను అనమాట. అందరూ ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్, ఓకేనా? సో ఎందుకంటే మీ ఫీడ్బ్యాక్ కావాలన్నమాట. మీరు నచ్చకపోతే నేను వేస్తే మరి బాగుంటుంది కదా. సో మీరైతే బిఎస్ఎల్ వేయాలా లేదా కాంప్లిమెంటరీ రీఇమాజిన్ వేయాలా? సో ఏది వేయాలి చెప్పండి అనమాట. అన్బౌండ్ వేయాలో చెప్పండి. సో నేనైతే అది చేసేస్తా. అండ్ మనైతే దగ్గరికి వచ్చేసాం అనమాట. సో నేనైతే ఇంకా గేమ్స్ ఆడదాం అనుకుంటున్నా గైస్. సో కొత్త గేమింగ్ ఛానల్ పెట్టాలా లేకపోతే ఈ ఛానల్లోనే కంటిన్యూ చేయాలా? సో చెప్పండి అనమాట. సో నేనైతే కొత్త గేమ్స్ కూడా ఆడదాం, రోబ్లాక్స్తో పాటు కూడా ఆడదాం అనమాట. సో మీరు ఏమంటారు చెప్పండి. సో ఈ ఛానల్లో కంటిన్యూ చేయాలంటే లోగో మార్చేద్దాం. సో లోగో మార్చి అన్ని గేమ్స్ దీంట్లోనే ఆడదాం అనమాట. సో మీరు లేదంటే కొత్త ఛానల్ క్రియేట్ చేద్దామంటే కొత్త ఛానల్ కూడా క్రియేట్ చేద్దాం. సో మీరు దగ్గర ఈ 2 క్వశ్చన్స్ అడుగుతున్నాను అనమాట. సో ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్లో. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఈ వీక్లో ఎప్పుడు ఒక లైవ్ చేస్తాం అనమాట. సో అందరూ వెళ్ళండి. మ్యాక్సిమం ఎప్పుడు చేస్తా అంటే ఈవినింగే చేస్తా గైస్. సండే మార్నింగ్ చేయొచ్చు, చెప్పలేం. సో యప్. అండ్ మన దగ్గర అయితే సన్సెట్ అయితే. సో ఒకసారి అన్బౌండ్లో చూస్తారా అంటే చూద్దాం ఒకసారి అన్బౌండ్లో. సో అన్బౌండ్ రీఇమాజిన్లో నాకు కొంచెం నచ్చలే గైస్. ఓకే, సో ఇప్పుడు చూడండి గైస్. ఆహా ఏమన్నా ఉందా గైస్? వ్యూ హోమ్ ఉంది కదా. సో యప్, అందుకే నాకు కొంచెం అన్బౌండ్ ఇష్టం అనమాట. నైట్ అయిపోతుంది, మనం త్వరగా వెళ్ళాలన్నమాట. బ్రో ఏమన్నా ఉందా బ్రో రియల్గా? సో మనకి ఎఫ్పిఎస్ ఎంత వస్తుందంటే 86 FPS అనమాట. ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి అయితే అంతే ఇంత ఉండదు గైస్, నార్మల్ ఉండదు. సో అన్ని బిల్స్ అయితే కట్టేద్దాం. సో మనం వెళ్ళాడు అనమాట ఇంకా. సో మనం అయితే దగ్గరికి వచ్చేసాం. సో కొత్త సిరీస్ ఏదైనా చేయాలంటే చెప్పండి, కాబుల్ వార్స్ అన్నా లేకపోతే కొత్త సిరీస్ అయితే నాకు కుప్పూరే అనమాట. సో కొత్త సర్వేలు ఇవ్వలేదు ఏదైతే. సో అది ఆడాలంటే చెప్పండి, కుప్పూరే అనమాట సర్వేలు అయితే. సో అదైతే ఆడమంటే మనం ఆడతాం. సో ఎన్చాంట్మెంట్ టేబుల్ బాగానే ఉంది కదా చూడనీక. అరే ఎవరు రాడు? ఒరే ఇటు ఆల్ చేసుకుని కూడా వస్తున్నారా గాయస్? వీళ్ళు మరీ అప్గ్రేడ్ అయిపోతారు గైస్. అంటే ఇంత స్పీడ్ వస్తుంది తెలుసా? నా బెడ్ లేదు గీస్, అందుకే బెడ్ లేదు నా దగ్గర. సో వెళ్ళి పండుకుందాం. అరే పండుకుందాం అనమాట. మనం ఇంకా నెదర్ కూడా వెళ్ళాలి. యప్.
సో నేనైతే నిద్రపోతే లీడ కడదాం అనుకుంటారు. మీరు ఏం చేయాలి చెప్పండి. ఒరే వాడు ఇక్కడి నుంచి కొడుతుంటాడు నన్ను. సౌండ్ వచ్చిందా మీకైతే? ఏదిరా? ఓకే ఉంది అనమాట. సో మన డైమండ్ పికాక్స్ కూడా కావాలి. మళ్ళీ లోపల పెట్టేద్దాం. నాకు ఎందుకో తేడా కొడుతుంది. సో మన లక్ తెలుసుగా మీకు. సో అట్లుంటుంది. చెస్ట్లో పడట్లే గైస్. సార్ మీకైతే లోపల చూపిస్తాను అనమాట. సో పెట్టేద్దామంటే పెట్టేద్దాం అయిపోతుంది. ఇప్పుడే కదా సౌండ్ వచ్చింది, మంచి సౌండ్ గైస్. చూసారు అట్లుంటుంది అనమాట. సో లోపలైతే ఎట్లా ఆడదామని చెప్పండి. సో రేపైతే నెక్స్ట్ ఎపిసోడ్లో అట్టేద్దాం. సో అప్పటివరకు ఎట్లనో అట్లా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇది తెలుసుగా మళ్ళీ సూర్యుని చంపేసాము అప్పుడు. సో ఓకే. సో ఇప్పుడైతే ఒక చెస్ట్ చేయబోతున్నాం. ఏం లేదు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. సో ఏం కాదనమాట. సో ఇదైతే ఒక చెస్ట్ పెట్టేద్దాం. సో మనమైతే అన్ని ఐటమ్స్ అయితే ఫస్ట్ పెట్టేద్దాం అనమాట. మనకి అవసరం ఉన్న అవసరం లేని కూడా పెట్టేద్దాం. ఇట్లా 56 ఉంది బ్రో లాల్. సో ఓకే మనకైతే వాటర్ బకెట్ కూడా అవసరం అన్నమాట. సో ఇంకా వాటర్ బకెట్ అవసరం లేదు లేండి. సో ఇది పెట్టుకోవాలి. క్రాఫ్టింగ్ టేబుల్ మీద ఇది కూడా ఇక్కడ కావాలి. అండ్ షియర్స్ ఎందుకన్నా మంచిది. ఇదైతే పర్ఫార్మెన్స్ అనమాట, అవసరం లేదు. ఇది కూడా అవసరం. ఇది మెయిన్ అనమాట, లైఫ్ సేవర్ ఇది. ఓకే. సో ఎందుకన్నా మంచిది ఒక ఫ్లింట్ కూడా పెట్టుకుందాం. అండ్ ఒక ఐరన్ కూడా పెట్టుకుందాం అనమాట. నాకు తేడా కొడుతుంది, ఏదో ఒకటి తేడా కొడుతుంది తెలుసుగా. అడ్వాన్స్మెంట్స్ అట్లనే వస్తాయి, మీరు పట్టించుకోవద్దని. ఇట్లా వచ్చేసి పర్లేదే. సో మనమైతే ఇక్కడ కడదాం అనుకుంటున్నా. సో ఏమంటారు చెప్పండి. సో ఇక్కడ జూనియర్ కూడా బాగానే ఉంది కదా. సో మనమైతే టెంపరీగా ఇక్కడ కడదాం. సో ఫ్యూచర్లో అప్డేట్ చేద్దాం అనమాట. ఓకే ఇప్పుడు వెళ్తాయి. అరే ఓకే వెళ్ళండిరా అది మీరు వెళ్ళిపోండిరా. మీరు అనొచ్చు చేతోడు చేయొచ్చు అని, నాకు ఇది సాటిస్ఫాక్షన్ అనమాట. సో ఓకే. సో దీన్ని అయితే ఎట్లా ఆడదామంట. సో దీన్ని అయితే ఇట్లా ఆడదాం అనమాట. సారీ గైస్, మై బ్యాడ్. మనకేం సరిపోతాయి అనుకుంటా. ఒకసారి ట్రై చేద్దామండి. సారీ, కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి, మీరు అది చూడొద్దు. వన్ టూ త్రీ కరెక్టే సరిపోయినాయి గీస్. కరెక్టే సరిపోలే, కొన్ని ఎక్స్ట్రా ఉంది. సో ఇంకా 3 2 1 మంచి రావాలి స్పాన్ అయితే. ఒక్కో ఉంది కదా, ఉంటుంది ఎందుకు ఉండదు. సో దీని అయితే లోపల చూద్దాం. ఓకే సో ఓకే 3 2 1 ద మూమెంట్ ఆఫ్ ట్రూత్. మంచి రావాలి స్పాన్ అయితే. ఏమైందిరా? సాయిరామ్ ఏమైందిరా ఇది? రెండు గ్యాస్లు ఎక్కడిరా? గైస్ పెద్ద సమస్య వచ్చింది బయట. బ్రో ఏంది బ్రో స్పాన్ ఇది? ఏంట్రా ఇది? అరే చచ్చిపోయేటట్టున్నా గైస్ నేనైతే. రే పోరా రే ఏంట్రా స్పాన్? అసలు దేని కొట్టాలరా? ఓకే అక్కడ అండి. రే నాకు కొట్టడానికి కూడా రాదు బ్రో. రిటర్న్ టు సెంటర్. స్వార్థతో కొట్టాలరా, చేతి దీంతో రాదురా. గైస్ మనమైతే కొంచెం జాసుకుందాం అనమాట. సో నాకు తేడా కొడుతుంది ఏదో.
బ్రో ఏంది బ్రో కేయాస్ అయిందిరా అది గైస్. జస్ట్ మీన్స్ బుగ్గపాలు అవుతుండే, అది ఇంకా అక్కడనే వెయిట్ చేస్తుంది చూడండి. ఈ స్పాన్ ఏందిరా ఇది, స్పాన్ అంటారా ఇది? బ్లడ్లో స్పాన్ గైస్. అండ్ గాస్ట్లు అయితే ఇక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాయి బ్రో, నా భయం పడుతుంది. ఎందుకంటే మంచి డైమండ్ పికెక్స్ ఉంది, ఇంత మొత్తం పోతే నాకు మళ్ళా కొంచెం బాగుండదు. ఓకే రాండ్రా, అరే నాకు ఇది ఉంటే బాగుండే గైస్. దారా 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 ఈరా చేతోట పెడతా గైస్. ఎవరు రైడు? అరే నేను గోల్డ్ పెట్టుకోలే గైస్ గోల్డ్ పెట్టుకోవాలన్నమాట నేనైతే. సో అందుకే వీళ్ళు కొడుతుర్రు. సో నేనైతే తొందరగా వెళ్ళిపోతా గైస్. అరే జస్ట్ మిస్ లావాలు దూకుతుండే. సో మనం తొందరగా వెళ్ళిపోదాం, ఆడ వెనకాల నన్నే ఫాలో అవుతున్నాడు. సో వెళ్ళిపోదాం గైస్. స్పాన్ అయితే దరిద్రంగా వచ్చింది గైస్, దరిద్రంగా వచ్చింది అనమాట. సో చూసారుగా, సో అట్లుంటుంది గైస్. రే లోపల నుంచి కొడితే బయట వచ్చి పడ్డది. లాల్ లాల్ రియల్ లాల్. వద్దన్నా నేను పోతాను రా, నాకు కుతురా. మనం గోల్డ్ వేసుకోవడం మర్చిపోయాం గైస్, అన్నీ గుర్తుంచుకున్నాం కానీ గోల్డ్ వేసుకోవడం మర్చిపోయాను అనమాట. ఇదే గైస్ ఇంకా ఎపిసోడ్. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చేయాలో మీరే చెప్పండి అనమాట. సో నెక్స్ట్ ఎపిసోడ్లో నేనైతే మన బేస్ అప్డేట్ ఏదో అనుకుంటున్నా. ఇంకా అయితే మనం మైనింగ్కి వెళ్ళబోతున్నాం, అట్లనే డైమండ్స్ కూడా మైన్ చేయబోతున్నాం అనమాట. సో ఈ వీడియోలో నేను అడిగి చెప్పాను కదా, ఏ షేడర్స్ వాడాలి, ఇంకా ఏం సర్వైవ్ చేయాలని చెప్పండి. ఇంకా నేను ఏదో అడిగినట్టు మర్చిపోయా. సో అండ్ కింద అయితే డిస్కౌంట్ లింక్ ఉంటుంది, అందరు జాయిన్ అవ్వడం మర్చిపోకండి. సో ఇదే చేసి ఇంకా వీడియో ఇంకా నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతపాటు కేర్, సీ యు గైస్, టాటా.